న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. వేదిక మీద ఉన్న గౌరవనీయులు రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదే విధంగా సతీష్ గారు, ఓరుగంటి రమణారావు గారు, భోగ వెంకటేశం గారు, దామోదర్ రావు గారు, తిరుపతి గారు, మోర హనుమాన్లు గారు, రమాదేవి గారు, ఉషా గౌడ్ గారు, అశోక్ కుమార్ అన్న గారు, అదేవిధంగా లతక్క గారు, బారీబాయి గారు, నరేందర్ గారు, మరి నిర్మల భూమయ్య గారు, గంగం స్వామి గారు, రాజిరెడ్డి గారు, మూలసాపు రాజన్న గారు, కాసరి రామచంద్రం గారు, పుల్ల గట్టయ్య గారు, చీటి రమేష్ గారు, ఒల్లెం మల్లయ్య గారు, కోరె గంగ మల్లయ్య గారు, పూల మల్లయ్య గారు, చెంద విద్యాసాగర్ గారు, గంగాధర్ గారు, చేటి మల్లేష్ గారు, బండారి మల్లయ్య గారు, కూతూరు శేఖర్ గారు, కూతూరు రాజేష్ గారు, అట్లానే ఇవాళ జాయిన్ అవుతున్నటువంటి రాయికల్ నుండి కాంతారావు గారు అండ్ వారి మొత్తం బృందం అంతా, అదేవిధంగా ఇక్కడ జగిత్యాల పట్టణం నుండి జాయిన్ అవుతున్న గంగం రెడ్డి గారు, మహేష్ గారు, పద్మ గారు, నగేష్ గారు, పుల్ల గట్టయ్య గారు, శ్రీనివాస్ గారు, మరి వీరందరికన్నా ముఖ్యంగా వేదిక ముందు ఇంత మిట్ట మధ్యాహ్నం అవుతున్నా అన్నం తిన్నారో తినలేదో తెలియదు, కానీ వేదిక ముందు మంచిగా నిండుగా కూర్చున్నటువంటి మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు ప్రత్యేకమైనటువంటి అభివాదనలు తెలియజేసుకుంటా ఉన్నాను. జగిత్యాల్లో పొద్దు నుండి అన్ని వినాయకులు చూసుకుంటూ తిరుగుతూ ఉన్నాం. గల్లీ గల్లీ, వాడవాడ, ఎక్కడ పోతే అక్కడ మధ్యలో ఆపుడే, వినాయకుడికి కొబ్బరికాయ పెట్టించుడే, తీసుకొచ్చుడే, చాలా ఉత్సాహంగా సాగుతూ ఉంది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వినాయకుడిని చూస్తేనే సంతోషం. ఆయనకు మొక్కితే ఉన్న విఘ్నాలన్నీ కూడా తొలగిస్తాడట. మరి ఇంత మంచి కాలంలో జగిత్యాలలో మొట్టమొదటి ప్రచార సభ అనే అనుకోవచ్చు దీన్ని. ఈ ఎన్నికల కాలంలో జరుగుతున్న ప్రచార సభ మరి ఇంత మంచి సమయంలో ప్రారంభించుకుంటున్నామంటే ఆ వినాయకుడు దయ వల్ల ఎటువంటి విఘ్నాలు లేకుండా తప్పకుండా ప్రచారం బాగా కొనసాగుతుంది. గౌరవ సంజయ్ కుమార్ గారు తప్పకుండా గులాబీ జెండా జగిత్యాల్లో మీతోనే మొదటిసారి ఎగురుతుందని కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా, ధైర్యంగా కూడా చెప్తా ఉన్నాను. మరి ఇవాళ ఉన్నటువంటి సందర్భం సంజయ్ అన్న చాలా అంశాలు చెప్పిండు. ఎట్లా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఏం జరుగుతుందని చెప్పిండు. ఇవాళ జగిత్యాలను చూసుకున్నట్టయితే అంతకుముందు జగిత్యాలకు 2014 కన్నా ముందుకు ఇప్పటికి చూసుకుంటే ఎన్నడూ చరిత్రలో రానటువంటి నిధులు అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి సందర్భం. సరే అయినా కూడా ఇక్కడ జగిత్యాల్లో మున్సిపాలిటీలో మరి జీవన్ రెడ్డి గారిది అధికారం ఉన్నది. మనం ఎన్ని నిధులు తీసుకొచ్చినా వాళ్ళు పనులైతే చక్కగా చేస్తలేరు. ఆ విషయం మీరు చూస్తూనే ఉన్నారు. అందుకనే ఇంకొక 50 కోట్ల నిధులు అదనంగా తీసుకొచ్చి మున్సిపాలిటీతో సంబంధం లేకుండా సపరేట్గా ఆ పనులను చేస్తూ ఉన్నాం. ఆ రిజల్ట్ కూడా మీకు తొందరలోనే కనపడుతుంది. అందులో మొట్టమొదటి రిజల్ట్ ఇప్పుడు మన రోడ్ వచ్చిన మొత్తం గుంటలు గుంటలు ఉన్నది, కానీ ఆ రోడ్డు కూడా ఒక 4 కోట్లు పెట్టి సంజయ్ అనే వెంటబడి శాంక్షన్ చేయించిండు. ఆ 4 కోట్లతో వచ్చే రోడ్ అతి త్వరలో మనకు కూడా వచ్చేస్తుంది. అంటే అభివృద్ధి మన ఇంటి వరకు వస్తుందన్నటువంటి విషయం మేము చెప్పుడు కాదు, మీరు కూడా రేపు నాడు తెలుసుకునేటటువంటి సందర్భం ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం మీకు చెప్పాలి. మనము గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తంలో కూడా ఫ్యాన్ బంద్ చేయమని, రాష్ట్రం మొత్తంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదవారికి కట్టియాలి, పేదవారు గౌరవంగా బతకాలనేటటువంటి ఒక సంకల్పంతో మంచి కార్యక్రమం చేసి అంతకుముందు ప్రభుత్వాల్లా కాకుండా జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ శాసనసభ్యులు అయి ఉన్నా కూడా రోజు పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని, నన్ను, అందరినీ వచ్చి అంటే ఉన్నదానికి కాని దానికి విమర్శలు చేస్తున్నా కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ప్రజల కోసం మనం ఇండ్లు ఇవ్వాలని చెప్పి వేరే దగ్గర టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఇండ్లు ఎట్లా ఇచ్చారో జగిత్యాల్లో కూడా అట్లా ఇచ్చారు. కానీ ఇచ్చినటువంటి ఇండ్లను సంజయ్ చెప్పినట్టు 1400 ఇస్తే 400 శాంక్షన్ చేసి 1000 కనీసం ఎమ్మెల్యే గారు వాటి జోలికి కూడా పోలే. వేరే దగ్గర ఎమ్మెల్యేలు ఎట్లయితే అధికారులు ఉంటారో ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ శాంక్షన్లకు ఎమ్మెల్యే గారే అధికారి ఉంటారు, కానీ వారు ఇవ్వలే. పోనీ ఇచ్చిన 400 ఎక్కడ ఇచ్చిందంటే ఎక్కడన్నా డిస్ప్యూట్ ఉండి ఆ జాగా కొట్లాటలు ఉంటే ఆ ఊర్లో పోయి కొబ్బరికాయ కొట్టుడు, ఆడ ఇల్లు కట్టాలనుడు. ఎట్లా కట్టుడు అవుతుంది? తెలిసి వాటిని ఏదో ఒక విధంగా ఇండ్లను ఆపాలి, అభివృద్ధిని ఆపాలి. ఆపి పేదవాళ్ళు ఎవరన్నా వస్తే ఇగో కేసీఆర్ ఇల్లు కట్టేయాలి అని చెప్పాలి. ఇది జీవన్ రెడ్డి గారి ప్రయత్నం. నాకు నిజంగా బాధ అనిపించింది. పెద్ద మనిషి, ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, మీకు కొట్లాట కేసీఆర్తో ఉంటే రోజు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ని 100 తిట్టుండ్రు.
కానీ పేద ప్రజలకు పోయేటటువంటి పనులు ఎందుకు ఆపాలి? వాళ్ళ పనులు వాళ్ళని చేయనిచ్చుకోవాలి. కేసీఆర్ గారు 1400 ఇస్తే ఏమయ్యా కేసీఆర్ సార్ 1400 ఎట్లా ఇస్తావు, 3000 ఇయ్యి అని కొట్లాడాలి. కానీ ప్రజలకు వచ్చేటటువంటి ఇండ్లను, ప్రజలకు వచ్చేటటువంటి అభివృద్ధిని అడ్డుపడడం మరి అది ఎట్లాంటి రాజకీయం అన్నది అక్క చెల్లెలు మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ పరిస్థితులు గమనించి ఒక 2 ఏళ్ళు చూసినా నేను ఈయన ఇండ్లను ముందుకు పోయనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి జగిత్యాల టౌన్లో అయితే అసలే శాంక్షన్ చేయలేదని చెప్పి ఆలోచన చేసి ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి జగిత్యాల కోసమే 4000 ఇండ్లను మనం ఇవాళ శాంక్షన్ చేసుకున్నాం. చాలా త్వరితగతిన ఆ ఇండ్లు కంప్లీట్ అవుతా ఉన్నాయి. తప్పకుండా ఆ ఇండ్లు కంప్లీట్ అయితే ఈ డిసెంబర్ ఏదైతే ఉంటుందో వచ్చే డిసెంబర్లో అందులో పారదర్శకంగా ఎవరెవరైతే ఇండ్లు లేని పేదవారు ఉంటారో వారి అన్నిటిని కూడా పేర్లు ఒక దగ్గర వేసి ఎవరన్నా మంచిగా చిన్న పాపను పెట్టి లాటరీ తీసి అవన్నీ కూడా పేద ప్రజలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంతకుముందులాగా సంజయ్ అన్న చెప్తేనో, నేను చెప్తేనో, మా నరేందర్ చెప్తేనో, బారిబాయి చెప్తేనో ఇండ్లు ఇచ్చుడు ఉండదు. ఇండ్లు అనేటటువంటిది ఎవరికి అవసరమో పేదవారు వారికి నిష్పక్షపాతంగా పేదలకు చేరేటట్టుగానే ఇండ్లకు ప్రయత్నం ఉంటుంది. అది డిసెంబర్లో అందరికీ కూడా ఇండ్లు అలాట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సంతోషంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క పనితీరు పేద ప్రజల పక్షాన నిలబడాలని ఉన్నదని మాటలు చెప్పుడు కాదు, చేతలలో కూడా చూపిస్తున్నాం. ఓ పక్క జీవన్ రెడ్డి గారు అడుగడుగున అభివృద్ధిని జగిత్యాల్లో అడ్డుకుంటుంటే కూడా ఏదో ఒక దారి వెతికి ఏదో ఒక ప్రయత్నం చేసి ప్రజల దగ్గరికి మరి కేసీఆర్ గారి ఆలోచన పోయే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఇంకా కొంత బలం రావాలి, మీ ఆశీర్వాదం ఉండాలి. ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరితే ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా కేసీఆర్ గారి ఆలోచనలో అందుకొని ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తి ఉంటే ఇంకా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో పని జరుగుతుందన్న విషయం దయచేసి మా ఆడబిడ్డలు అన్న తమ్ములు గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అందుకే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎన్నికలు వచ్చేసినాయి, దగ్గరలోనే ఉన్నాయి. మీరు ఎన్నికలకు పోయినప్పుడు ఓట్లు వచ్చినప్పుడు మరి కారు గుర్తు మీద ఓటేసి సంజయ్ అన్నని గెలిపించి పెద్ద మెజారిటీతోని తప్పకుండా కేసీఆర్ గారికి ఒక సైనికుని తయారు చేయాలి. మీ జగిత్యాల ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపించేటటువంటి ఒక వ్యక్తిని, ఒక సైనికుని తయారు చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చాలా అంశాలు మాట్లాడుతూ ఉన్నాం, కానీ మా అక్క చెల్లెలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక అంశం చెప్తా. అంతకుముందు ఎన్నడూ కూడా ఎవ్వరు కూడా కంటికి ఆపరేషన్ చేయించాలే, ఉచితంగా కంటి పరీక్షలు చేయించాలే అనేటటువంటి ఆలోచన ఎవరు చేయలే. నిజంగా కేసీఆర్ గారిది ఎంత సున్నితమైన మనసు అంటే, ఆయన ఒకరోజు వారి కాన్స్టిట్యున్సీలో గజ్వేల్లో పోతూ ఉంటే ఆ గ్రామంలో చిన్నపిల్లలు ఎవరో కలిసి వాళ్ళు కొంత చూడడానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ పిల్లలకే తెలియదు కంటి ప్రాబ్లం ఉందని. కానీ కేసీఆర్ గారు గుర్తుపట్టి ఆ ఒక్క గ్రామంలో పరీక్షలు చేపిస్తే 50% మందికి పైగా కంటికి సమస్యలు ఉన్నాయి. కానీ పెద్దవాళ్లకు తెలియదు, చిన్నవాళ్లకు అసలు సమస్య అని తెలియదు, పెద్దవాళ్లకు పేదరికం, ఇంకా ముసలి వాళ్ళకైతే అసలు పోయి చూపించుకునేటటువంటి పరిస్థితి లేదు. సో ఇవన్నీ గమనించారు కేసీఆర్ గారు. గమనించి ఒక్క ఊర్లోనే సగం మందికి కండ్లకి ఇబ్బంది ఉందంటే మరి రాష్ట్రం అంతా పరిస్థితి ఏంది అని ఆలోచన చేసినందుకే ఇవాళ వచ్చినటువంటి కార్యక్రమం కంటి వెలుగు అనేటటువంటి కార్యక్రమం. ఈ రోజు వరకు 30 లక్షల మందికి మొత్తం మన రాష్ట్రంలో కండ్ల పరీక్ష చేస్తే 15 లక్షల మందికి సమస్యలు ఉన్నాయని తేలింది. మరి ఆ సమస్యలు ఉన్నామని తేలిన వాళ్ళలో కూడా 5 లక్షల మందికి అక్కడికక్కడనే కళ్ళద్దాలు ఇచ్చారు. ఇంకొక 7-8 లక్షల మందికి పరీక్షలు చేసేది ఉంటే దవాఖానాలకు పంపిస్తున్నారు. ఇంకా కొంతమందికి ఇంకా ముందు చికిత్సలు అవసరమైతే వాటి పని చేస్తూ ఉన్నారు. అంటే ఏదో పని మీదికి చేసుడు కాదు, చేసిన పనిని మొత్తం కంప్లీట్ చేసి కొనెల్లో తీసేటటువంటి సర్కారు కేసీఆర్ గారి సర్కారు. మరి కొనెల్లో పనిచేసేటటువంటి సర్కారు ఉండాలన్నా, మీద మాటలు చెప్పి వెళ్ళిపోయేటటువంటి సర్కారు ఉండాలన్నా అనే విషయం ఇలా గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రజల ముందు ఉన్నది. మనకు మంచి అవకాశం ఉన్నది. ఒక పక్క కేసీఆర్ సార్ నిలబడ్డాడు, ఇంకొక పక్కనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ఎన్నడూ కావాలని చెప్పని నాయకులు, తెలంగాణ కోసం ఎన్నడూ మాట్లాడని నాయకులు, వాళ్ళంతా ఇంకొక పక్క నిలబడి ఉన్నారు. మీకు చాలా ఈజీ, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా మీరే ఆలోచన చేసుకోండి. మా రమణారావు అన్న ఒక మాట చెప్పిండు నాకు, అక్క మీరు తప్పకుండా చెప్పండి ఆడబిడ్డలు ఎక్కువ ఉన్నారని చెప్పిండు. మరి బీడీ కార్మికులకు ఇదివరకు ఎవరు పట్టించుకున్నారు? కేసీఆర్ గారే పట్టించుకొని లక్షలాది మందికి ఇవాళ పెన్షన్లు ఇస్తున్నటువంటి సందర్భం. పెన్షన్లు ఇస్తున్నాం. బీడీ పెన్షన్లు మొదలు పెడితే ఒక సమస్య వచ్చింది. ఆల్రెడీ ఆ ఇంట్లో ఒక పెన్షన్ వస్తే ఇంకొకరికి ఇవ్వమన్నారు. అంటే ఇట్లే ఎక్కడికి సభలకు పోయినా మా అక్క చెల్లెలు వచ్చి ఇగో మా అత్తకు పెన్షన్ వస్తే నాకేంది,
మా మామకి పెన్షన్ వస్తే నాకేంది, అక్క మేము బీడీ కార్మికులం మాకు పెన్షన్ వస్తలేదని నాతో లొల్లి పెట్టుకున్నారు. నేను ఉన్నది ఉన్నట్టుగా తీసుకుపోయి కేసీఆర్ గారికి ఆ విషయం చెప్పిన. మరి ఇట్లా జరుగుతుంది, అత్త కోడళ్లకు పంచాయతీ అయ్యే పరిస్థితి ఉందని చెప్తే వారు పెద్ద మనసు చేసుకొని సరే అత్త కోడల పంచాయతీ ఉంటే తీర్చేయండి, ఇంట్లో 2 వచ్చినా 3 వచ్చినా ఇచ్చేయండి అని చెప్పారు. చెప్తే ఆ సమస్య తీరిపోయింది. ఆ తర్వాత మా అక్క చెల్లెలకు ఇంకో సమస్య ఉండే, ఒంటరి మహిళలు ఉంటే వాళ్ళకి పెన్షన్ రాలేదు పాపం. అంతకుముందు ఒంటరి మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళను విధవరాన్ల కింద చూపించి అప్పుడో ఇప్పుడో కొంతమందికి విధవ పెన్షన్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. కానీ కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఒంటరి మహిళ అంటే ఒంటరి మహిళగానే వారిని గుర్తించి సపరేట్గా వారికి పెన్షన్ ఇవ్వాలని చెప్తే ఇవాళ వేలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇస్తున్నటువంటి సర్కార్. మరి అట్లానే ఇంకా కొంతమంది మన బీడీ కార్మికులు 2014లో వచ్చినాయి వాళ్ళకి PF కార్డులు, మరి వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. దాని గురించి కూడా నేను పెద్ద ఆయనకు చెప్పడం జరిగింది, వారు ఆలోచన చేస్తారు. మీ అందరూ ఒకటే గమనించాలి, పని చేస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా పని చేస్తారు. కానీ అసలు పని చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు, బీడీ కార్మికులు తెలంగాణలో ఉన్నారని గుర్తే పట్టనటువంటి పార్టీలు, వాళ్ళకు కనుక మీరు మద్దతు ఇస్తే మళ్ళీ ఉన్న పెన్షన్ పోతుందో ఏమో తెలియదు, నాకైతే వచ్చే కరెంట్ ఆగమవుతుందో ఏందో తెలియదు, వచ్చే నీళ్లు ఏమవుతాయో తెలియదు, కడుతున్నటువంటి ఇల్లు మొత్తం అవుతాయో కాదో తెలియదు. ఇదివరకు చూడలేదా మనం, ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద లోన్లు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద కట్టుకోమన్నారు, ఏమైంది? మళ్ళా 4,000 కోట్లు అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీలో నిలబడి కేసీఆర్ గారు మాఫ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇందిరమ్మ ఇండ్లకు కూడా. అన్ని పనులు వాళ్ళు చెడగొట్టిపోయిన పనులన్నీ మళ్ళా చక్కదిద్దుకోవాల్సినటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరికీ నాది ఒకటే రిక్వెస్ట్, ప్రతి విషయంలో గొడవెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అక్క చెల్లెలు ఉన్నారు, పొద్దున లేస్తే ఇంటికి నీళ్లు రాకపోతే మంచినీళ్ళు ఎవరికమ్మా సమస్య? మనకే కదా. నాకైనా కూడా ఇంట్లో పొద్దున్న లేస్తే 2 పిల్లల్ని స్కూల్కి తయారు చేసి పంపాలి, మా ఆయనకు ఆఫీస్కి పోతే సర్దిగట్టి పంపాలి, ఆ తర్వాత నేను మైక్ పట్టుకొని బయటకు రావాలి. అంటే పొద్దున ఇంట్లో నీళ్లు లేకపోతే నా పరిస్థితి ఏంది? మనకు తెలుస్తుంది ఆ బాధ ఎట్లుంటుందని. వాడకట్టు కన్నా పోయి ఒక బిందెడు నీళ్లు తెచ్చుకోనన్నా పనులు చేసుకోవాలని ఉంటుంది. మరి అటువంటి కష్టం మన ఆడబిడ్డలకు రావద్దు కాబట్టే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం మిషన్ భగీరథ ద్వారా చేస్తూ ఉన్నాం. మరి అంత భగీరథ ప్రయత్నం మనం చేస్తుంటే నిన్న మాట్లాడిండ్రు జీవన్ రెడ్డి గారు హైదరాబాద్కి వచ్చి, మన జగిత్యాల, ఆయన కూడా తాజా మాజీయే కదా, అంతే కదా. జీవన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిండ్రు హైదరాబాద్లో, ఏమంటారు, ఊరూరికి ఒక ఫిల్టర్ పెట్టి ఇచ్చేస్తే అయిపోతుండే, గిన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుడు ఎందుకన్నారు. నేను చెప్తా ఉన్నా, ఇదే జగిత్యాల 3 ఫిల్టర్లు కట్టిర్రు జీవన్ రెడ్డి గారు, ఎప్పుడు ఆయన R&B మినిస్టర్ ఉన్నప్పుడు, అంతకుముందు. వాటిని కట్టుడే తప్పితే ఇంతవరకు వాడింది లేదు, ఇప్పింది లేదు, ఏం చేసింది లేదు. మరి ఇక్కడనే ఫెయిల్ అయినటువంటి మిషన్లు పెట్టుకొని రాష్ట్రం అంతా ఇది పెట్టాలని ఏ నోటుతో మాట్లాడుతున్నారో జీవన్ రెడ్డి గారు, మరి వారే చెప్పాలి, మీరే ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ గారు చేసేటటువంటి పథకం ఏంటంటే గోదావరి నీళ్లు తీసుకురావాలి, ఊరి మధ్యలో పెద్ద ట్యాంకులు కట్టాలి, అక్కడి నుంచి ఇంటింటికి పైపులు వేసి నీళ్లు తేవాలి. ఆ పథకం ఆల్మోస్ట్ అయిపోయింది, ఊరూరికి నీళ్ళు వచ్చినాయి, ఇంటింటికి వచ్చేది ఒకటి బాకీ ఉంది, అది కూడా 5-10 రోజులలో వచ్చేస్తాయి. అంటే శాశ్వతంగా నీటి కష్టాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో తొలగిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇవన్నీ విషయాలు దయచేసి గమనంలోకి తీసుకోవాలి. ఇవన్నీ కాకుండా మన సంజయ్ అన్న చెప్పిన చాలా విషయాలు, వీళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చినాం, వాళ్ళకి అన్ని ఇచ్చినాం, ఈ సంఘంకి ఇచ్చినాం, ఆ సంఘంకి ఇచ్చినామని. సంజయ్ అన్ననేమో మొత్తం పైసలన్నీ లెక్క పెట్టుకున్నాడు, అన్ని లెక్క చెప్పిండు మీకు. నేను మాత్రం మీ అందరి దగ్గర మీరిచ్చే దీవెనలు లెక్క కట్టుకొని మూట కట్టుకొని తీసుకొని పోతా. ఎందుకంటే అడిగినటువంటి ప్రతి ఒక్క పని కాదనకుండా లేదనకుండా వెంటబడి ఈ జగిత్యాల్లో సాధించుకున్నాం. కాబట్టి మీ దగ్గర నుండి కూడా దీవెనలు అంతే పెద్ద ఎత్తున నేను లెక్క పెట్టుకొని తీసుకొని పోతానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇవాళ ఇక్కడ మున్నూరు కాపు సంఘం నుండి, యాదవ్ సంఘం నుండి, ఎస్సీ కాలనీ నుండి, కుమ్మరి సంఘం నుండి, మహిళా సంఘం నుండి లత గారి ఆధ్వర్యంలో, మరి యూత్ 25th వార్డు యూత్ నగేష్ గారి ఆధ్వర్యంలో, ముదిరాజ్ సంఘం హనుమాన్లు సార్ గారి ఆధ్వర్యంలో, మేదర సంఘం, ఇంకా వివిధ కుల సంఘాలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున గులాబీ కండువా కప్పుకొని మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి, సంజయ్ అన్న ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున గెలిపించుకోవడానికి ఇవాళ చేరుతా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మరి గులాబీ కండువా అంటేనే బాధ్యత. గులాబీ కండువా కప్పుకుంటే ఊరికే ఇంట్లో ఉండడానికి కాదు, మనం 10 మందికి 10 పనులు చెప్పాలి, చెయ్యాలి. అందరికీ కూడా మన ప్రభుత్వం చేసేటటువంటి మంచి పనులు వివరించాలి. ఆ దిశగా ఇవాళ గులాబీ కండువాలు కప్పుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడతారని చెప్పి, సిద్ధపడాలని చెప్పి సూచన చేస్తూ,
మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. Thanks for watching. Please like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.